విజయవాడ సస్పెక్ట్ షీటర్ మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలో కృష్ణలంక సీఐ నాగరాజుపై వేటు పడింది. నాగరాజును వీఆర్ కి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి రాజశేఖర్ బాబు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అవడంతో నాగరాజుపై చర్యలు చేపట్టింది ప్రభుత్వం. మరోవైపు గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై సిపిని కలిసి వినతి పత్రం ఇచ్చారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మల్లాది విష్ణు. ఒక మనిషికి ఏదైనా కేసులుంటే, ఏదైనా సత్ప్రవర్తన లేకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టుల ద్వారా శిక్షించాలే తప్ప చట్టాన్ని చేతిలో తీసుకుని కొట్టడం అనేది ఏ రాజ్యాంగంలో ఉన్నది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా? దీనికి సమాధానం చెప్పాలి. దీంతోపాటు నగరంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురవుతా ఉంది. కొట్టడం ఏంటి? 6 సిబ్బంది ఉన్నారు అని చెప్తుంది ఆ తల్లి. 6 సిబ్బంది ఎవరు? కొట్టినటువంటి వ్యక్తి ఎవరు? చనిపోతే ఏం చేశారు? లేకపోతే బతికి ఉన్నారా? బతికుంటే తీసుకొచ్చి చూపించాలి కదా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చర్యలు తప్పవని చెప్తుంది ప్రభుత్వం. ఈ వ్యవహారంపై ఇప్పటికే కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. వచ్చినాయండి, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కదా, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసిన వాడికి వృత్తి ఉండదు, నేరం చేసిన వాడికి కులం ఉండదు, నేరం చేసిన వాడికి పార్టీ ఉండదు. సో నేరం చేసిన వాడు ఎవడైనా నిరూపితమైతే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణ మే 10 నుంచి కనిపించకుండా పోయాడు. అయితే విచారణ పేరుతో కృష్ణలంక పోలీసులే సాయి కృష్ణను తీసుకెళ్లారని చెప్తున్నారు అతడి తల్లి. తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలంటూ ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 29 లోపు సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. నా బిడ్డను చెప్పేసాడయ్యా, పేదవాళ్ళంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు 29 లోపు సాయి కృష్ణను తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించడం, మరోవైపు అతన్ని పోలీసులు చంపేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ఈ నెల 29న ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఒకవైపు సాయికృష్ణ తల్లేమో పోలీసులే మాయం చేశారు నా కొడుకునని చెప్తుంది, మరోవైపు ఆల్రెడీ దీంట్లో సిఐని కూడా సస్పెండ్ చేశారు, కోర్టు ఏమో 29 లోపు హాజరుపరచాలి అని చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది? పోలీసుల వర్షన్ ఎలా ఉంది దీంట్లో? సో ప్రస్తుతం సస్పెక్ట్ షీటర్ సాయి కృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం చెప్తోంది. అతనిపైన అనేక కేసులు ఉన్నాయి, దాదాపు 14 నుంచి 24 వరకు కేసులు ఉన్నాయి. అందులో హత్యాయత్నం కేసులు కావచ్చు, దారి దోపిడీకి సంబంధించి, గాంజాకి సంబంధించినటువంటి కేసులు, ఒక హత్య కేసులో కూడా ఇటీవల అతను బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఈ పెండింగ్ కేసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పీటీ వారెంట్ పైన ఆ కేసులకు సంబంధించి విచారణలో భాగంగా కృష్ణాంక పోలీసులు తన కుమారుణ్ణి ఇటు మార్కాపురం నుంచి బలవంతంగా తీసుకొచ్చారనేది తల్లి ఆరోపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మానవ హక్కుల సంఘాన్ని, ఇటు బెజవాడ బార్ అసోసియేషన్ కూడా ఆమెను ఆశ్రయించారు. అయితే సాయికృష్ణకి సంబంధించి తాము తీసుకురాలేదు, తమ అదుపులో లేడు అన్నది పోలీసుల వర్షన్. ఇదే అంశాన్ని హైకోర్టుకి నివేదించారు. అయితే హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. నిన్న తీసుకొచ్చి వారిని కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పింది. అయితే అతను ఆచూకీ కోసం గాలిస్తున్నాం, తమ అదుపులో లేడని పోలీసులు చెప్పారు. అయితే ఈ నెల 29 లోపు సాయికృష్ణని కోర్టు ఎదుట హాజరుపరచకపోతే కనుక పోలీసుల పైన కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా తదుపరి డైరెక్షన్ ఇస్తామంటే కూడా ఏపీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. కానీ ఈ వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున దుమారం రావడానికి ప్రధాన కారణం దాదాపు 20 ఏళ్ల నాటి సంస్కృతిని మళ్ళీ విజయవాడలో తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ప్రధానంగా రాజకీయ పార్టీల ఆరోపణ. అతను సత్ప్రవర్తన లేకపోయినా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నా కూడా దాన్ని డీల్ చేసే పద్ధతి వేరేలా ఉంటుంది. ఏదో ఈ కేసుల్లో ఉన్నాడు కాబట్టి, అక్రమాలు పాల్పడ్డాడు కాబట్టి, నిందితుడిగా ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి అతన్ని ఎన్కౌంటర్ చేయడమా లేకపోతే లాకప్ డెత్ చేయడమా లాంటి పరిస్థితులు 20 ఏళ్ల నాటి ఆ సిచ్యువేషన్ మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని వైసీపీ నేతలు కావచ్చు, ఇటు అతని తల్లి కూడా ఆరోపిస్తోంది, న్యాయవాదులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే అందుకు కీలకమైనటువంటి అంశం, గతంలో ఇప్పుడు ఎవరైతే కృష్ణలంక సీఐగా ఉన్నటువంటి నాగరాజు ఉన్నాడో ఆయన గతంలో యాంటీగూడ స్క్వాడ్లో పనిచేశారు. చాలామంది రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి అంశాలు చాలా కఠినంగా ఆయన వ్యవహరించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఆయన తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు ప్రస్తుతం
కీలకంగా మారింది. అయితే తన కొడుకుని 3 రోజుల తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమయ్యాడు అనే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం పోలీసులు ఇవ్వడం లేదు కాబట్టి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇటు సిపి రాజశేఖర్ బాబు సైతం ఈ వ్యవహారం ప్రస్తుతం చిలికి గాలవాన్లా మారడం, మరోవైపు తీవ్ర వివాదాలకు విమర్శలకు దారితీయడంతో ఆయన్ను విఆర్కు బదిలీ చేశారు. అయితే ఆయన ప్లేస్లో మరొక సీఐని నియమించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో సాయికృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తూ ఉంది. అయితే ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే కనుక డీల్ చేసినటువంటి పద్ధతి వేరేలా ఉంటుంది. కానీ తీసుకొచ్చినటువంటి సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో కూడా చూపించాలంటూ కూడా బాధిత తరపున బంధువులు కానీ న్యాయవాదులు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.